లేకపోవడం, దాదాపు 350 మంది ఒక్కొక్క పాయింట్. సో టీవీ రావుకి వెళ్లే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ అధినేత అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి తిరుపతిలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో ఎక్కడైతే ఈ ఘటన జరిగినటువంటి బైరాగి పట్టెడ దగ్గర ఉన్నటువంటి ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను టీటీడీకి సంబంధించినటువంటి అధికారులతోటి, అంతేకాకుండా టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను అడిగి ఆయన తెలుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కూడా సీరియస్ అయ్యారు. ఎస్పెషల్లీ కలెక్టర్, ఎస్పీ అలాగే టీటీడీ ఈఓ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకని మీరు సరైనటువంటి చర్యలు చేపట్టలేదు, పద్ధతిగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు, ఇలాగైతే కుదరదు అని చెప్పేసి వాళ్ళ మీద అసహనం కూడా ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయంలో ఎందుకని దాన్ని వినియోగించలేకపోయారు, ఆఫ్లైన్లో టికెట్లు ఇవ్వాల్సినటువంటి ఆ పరిస్థితి ఏంటి అనేటటువంటి అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు ఉన్నారు, మాట్లాడుతారు. టీవీ రావు, ఏంటి అసలు మొత్తానికి ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎందుకంటే ఈ పాప ఎవరిది అసలు, ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది, టీటీడీకి సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేసేసాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా టోకెన్ లేకపోతే కొండ మీదకి రానివని చెప్పేసి టీటీడీ చైర్మన్ బహాటంగా ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత టోకెన్ల జారీకి సంబంధించినటువంటి అంశంలో సరైనటువంటి శ్రద్ధ తీసుకోలేదు, సరైనటువంటి నిర్లక్ష్యాన్ని అక్కడ వ్యవహరించారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. మరోపక్క చంద్రబాబు నాయుడు ఇప్పటికే తిరుపతి చేరుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులతోటి, అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులతో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ఎలాంటి చర్యలు ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? టీవీ రావు. రాజు, దీనికి సంబంధించి ఈ తొక్కిసలాట, ఈ ఘటనకు సంబంధించి నా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి రాత్రే ఆయన ఘటన జరిగినటువంటి క్షణాల వ్యవధిలోనే ఆయన వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆల్రెడీ డీజీపీ అలాగే ఈఓ, కలెక్టర్, ఎస్పీ వీరందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన ప్రాణాలను తీసుకురాలేము కదా, ఇటువంటి చర్యల వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, ఈ నిర్లక్ష్యమైందుకు కారణమని రాత్రే అధికారులకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా టీటీడీ అధికారుల విషయంలో అయితే కనుక కొట్టొచ్చినట్టుగా నిర్లక్ష్యం అనేది కళ్ళకు కడుతోంది. ఈ పాపం ఎవరిది అంటే కనుక ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. అందుట్లోనూ ఇక్కడ ఏమి జరిగింది అనేటటువంటిది క్లియర్గా కనపడుతుంది. తిరుపతి దేవస్థానం అంటే కిక్కిరిసిపోవడం, జనాభా విపరీతంగా భక్తులు తరలి రావడం అనేటటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. వీటి అన్నిటికీ కూడా ఒక క్యూ లైన్లలోనో ఒక పద్ధతి ప్రకారం వెయిటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా భక్తులు దర్శించుకునే వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి క్యూ లైన్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా. అయితే ఇక్కడ టోకెన్లు జారీ చేసే విషయంలో క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడం అనేటటువంటిది ప్రధాన తప్పిదంగా గుర్తించారు. మరి అంతేకాకుండా ఆ తర్వాత ఏదైతే రద్దీ పెరిగిన నేపథ్యంలో వీరందరినీ కూడా తిరుపతి దేవస్థానంలో అయితే కనుక వెయిటింగ్ హాల్లో పెట్టేవాళ్ళు, అయితే ఇక్కడ పార్కులోకి తరలించారనేటటువంటిది ఒక వాదన వినిపిస్తోంది. మరి ఆ తర్వాత గేట్లు తోసుకొని వచ్చేటటువంటి సందర్భంలోనే ఈ ఘటన జరిగింది. మరి ఇవన్నింటినీ గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు దీనిపై మొత్తం కూడా స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత తొలుత మంత్రులు బృందం అయితే కనుక వెళ్ళి సందర్శించింది. ఈ మంత్రుల బృందం కూడా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. అధికారులు దీనిలో కీలకంగా వ్యవహరించిన వారు బాధ్యతలను విస్మరించారనేటటువంటిది అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అధికారులు చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఏదైతే అదుపు చేసేటటువంటి కార్యక్రమాలే చేశారు, కానీ ప్రజలకు ఏదైతే వచ్చిన భక్తులకు ఎటువంటి ఫెసిలిటేషన్స్ ఇవ్వాలి అనేటటువంటి దానిపై పూర్తిగా విస్మరించారు. మరి ఇందుకు సంబంధించి కారణంగానే ఈ స్టాంపేడ్ జరిగింది అనేటటువంటి దానిపై ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ ఘటన వివరాలు మొత్తం కూడా ఏకపక్షంగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా భక్తులైతే వచ్చినప్పుడు భక్తులకు టోకెన్లు ఇష్యూ చేసేటటువంటి క్రమం ఏదైతే లక్షలాది మందికి ఒక నెల రోజుల ముందుగానే ఆన్లైన్లో వెసులుబాటు కల్పించేటటువంటి తిరుపతి దేవస్థానం మరి ఈ టోకెన్ల విషయంలో కూడా ఆఫ్లైన్లో ఇవ్వాల్సినటువంటి అగత్యం ఏర్పడింది అనేటటువంటిది సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రశ్నగా ఇక్కడ వినిపిస్తోంది. మొత్తం మీద ఈ ఇష్యూ మొత్తానికి సంబంధించి తొక్కిసలాట అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. అందులోనూ 6 ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అనేటటువంటి దానిపై ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు అసలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుపతి దేవస్థానాన్ని ఒక
చాలా పవిత్రంగా ఆయన చూసుకునేటటువంటి పరిస్థితి. మరి ఆ విషయంలో ఆయన ముందు వెనుక కూడా చాలా అంశాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఈ టోకెన్ల విషయం కూడా ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం అనేటటువంటి చాలా విలువైనటువంటి రోజది ఏకాదశి సందర్భంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. భారీగా వస్తారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటనేటటువంటిది చేసినటువంటి సందర్భం. అయితే ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చారో మరి కారణం ఏదైనా కావచ్చు, ఆఫ్లైన్లో ఇవ్వడం, ఒక్కసారిగా తోసుకురావడం, వారినందరినీ కూడా గతంలో లేని విధంగా ఈసారి పార్కులోకి అకామిడేట్ చేయడం, వారందరూ కూడా ఒకసారి దూసుకురావడం, ఈ సందర్భంగానే తొక్కిసలాటలు జరిగాయి. అలాగే మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఇప్పటికే 40 మంది కూడా క్షతగాత్రులయ్యారు. వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరి ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇటువైపు నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటనలు, ఇతరత్ర పర్యటనలన్నీ కూడా ముగించుకొని ఆయన హుటాహుటిన సాయంత్రం 4 గంటలకు ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అన్నీ కూడా వివరాలు తెప్పించుకొని ఆయన కూడా రాబోతున్నారు. క్షతగాత్రుల్లో పరామర్శిస్తారు. మరి ఆ తర్వాత సంఘటన జరిగినటువంటి ప్రాంతాలతో పాటుగా అధికారులతో కూడా ఆయన చర్చించనున్నారు. మరి ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఘటన వివరాలు వీటిని అన్నీ కూడా చూస్తే ఈ పాపం ఎవరిది అంటే కనుక ఏకంగా అందరి చేతులు కూడా అధికారుల నిర్లక్ష్యం అనేటటువంటిదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది. అక్కడ ఎవరు కూడా ఒక నిర్దేశితంగా ఏదైతే వచ్చిన వారికి భక్తులకు టోకెన్లు ఇవ్వండి అనేది చెప్పారు. కానీ టోకెన్లు ఇవ్వడానికి తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు ఏంటి అనేటటువంటివి కానీ ప్రాథమికంగా ఏమి చేయాలి, ఆ భక్తులకు అకామిడేట్ ఏదైతే ఫ్లోటింగ్ విపరీతంగా వచ్చినప్పుడు వారిని ఎలా అకామిడేట్ చేయాలి అనేటటువంటి దానిపై ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం, తదనంతర పరిణామాలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండడం, వారికి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేదనేటటువంటిది కూడా వినిపిస్తోంది. ఏదేమైనా జరిగినటువంటిది ఒక విపత్తుగానే, ఏదైతే సందర్భోచితంగా జరిగినటువంటిది ఒక విపత్తుగానే మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. మరి మొత్తం మీద ఈ ఘటన అయితే కనుక చాలా విషాదకరమైన ఘటనగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గుర్తించింది. బాధితులకు బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించడం కూడా జరిగింది. రాజు. రైట్ టీవీరావు, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు అలాగే టీటీడీ ఈవోతో పాటు ఇతర అధికారుల మీద కూడా ఆయన సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే టీటీడీకి సంబంధించినటువంటి జేఈఓల్ని ఇందుకు బాధ్యులుగా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ ఎవరైతే ఆ గేటు వదిలారో సో ఆయన్ని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇద్దరు జేఈఓలు ఉన్నారు యాక్చువల్గా టీటీడీకి సంబంధించి. సో ఆ ఇద్దరు జేఈఓల్లో ఒకరు లేదా ఇద్దరి మీద వేటు పడేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. మరోపక్క డిఎస్పీ ఎవరైతే ఆయన గేట్ ఓపెన్ చేస్తారో ఆ డిఎస్పీతో పాటు అక్కడ విధుల్లో ఉన్నటువంటి మరికొంతమంది పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు చంద్రబాబు. సో ఆ మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలన్నీ కూడా బయటపెట్టేటువంటి పరిస్థితి. ఇప్పటికే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి నేపథ్యంలో క్షతగాత్రులకు ఏ విధమైనటువంటి పరిహారం అందిస్తారు అనే దాని మీద కూడా ఒక ప్రకటన చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చంద్రబాబు నాయుడు అక్కడ సీరియస్ అవుతూ ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తుంటే తిరుపతికి చెందినటువంటి ఇద్దరు జేఈఓల్లో ఒకరు లేదా ఇద్దరి మీద వేటుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీసు డిఎస్పీతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు అక్కడ ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ప్రాథమిక నివేదికలు ఉందో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది సో ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. సో థ్యాంక్ యూ సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తంగా ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు చంద్రబాబు. అక్కడ ప్రమాద స్థలం పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో రుయా స్విమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించబోతున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో 4 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అనంతరం ఆయన కూడా అక్కడ బాధితులను పరామర్శించే వరకు ధైర్యం చెప్పనున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. నమస్తే.